క్యాన్ స్కర్ట్‌ని ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓల్డ్ పెట్టికోట్‌తో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ క్యాన్ స్కర్ట్‌ని లెహెంగాస్ గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ లోపల పెట్టికోట్ లాగా మనం వేసుకుంటే వేరేగా కనిపిస్తాయి. లుక్ వైజ్ చాలా బావుంటది. దీని గురించి అయితే ఓల్డ్ పెట్టికోట్ ఒకటి 2 మీటర్స్ క్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. 2 మీటర్స్ బదులుగా మీరు 4 మీటర్స్, 3 మీటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ 2 మీటర్స్ అనేది మినిమం తీసుకోవాలి. ఇక్కడ క్యాన్ని ఇలా 4 ఫోల్డ్ లాగా నేను ఫోల్డ్ చేసుకొని ఒక్క ఫోల్డింగ్ అనేది 10 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ డబల్ ఫోల్డ్లో కట్ చేసుకొని దాని తర్వాత 4 ఫోల్డ్ లాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక్కొక్క ఫోల్డింగ్ అనేది 10 ఇంచెస్ ఉండేలా చూసుకున్నాను. 4 పీసెస్ వస్తాయి. 8 మీటర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ పెట్టికోట్ ని తీసుకొని ఒకవైపు స్టిచ్ ఉంటది కదండి, దాన్ని మొత్తం కూడా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి ఇలా నీట్ గా పరుచుకోవాలి. నేను ఓల్డ్ పెట్టికోట్ తీసుకున్నాను. కొంచెం కలర్ అయితే అంటేసింది అనమాట. న్యూది కూడా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా దిగువ వైపు నుంచి 10 ఇంచెస్ కి నేను మార్క్ చేసి ఒక లైన్ అయితే గీసుకున్నాను. దిగువ వైపున గీసిన లైన్ నుంచి పై వైపు కూడా 10 ఇంచెస్ ఇలా తీసుకొని డ్రా చేసుకోవాలి. లైన్ చూస్తున్నారు కదా, 2 లైన్స్ ఇలా డ్రా చేసుకోవాలి. మనం కట్ చేసిన 4 పీసెస్ ని ఇలా జాయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా. క్యాన్ కదా కొంచెం హార్డ్ ఉంటది, చూసుకొని జాయిన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం నిదానంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ ని జాయిన్ చేసుకొని ఈ వైపు స్టిచ్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టికోట్ కి లైన్ డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసిన దగ్గర నుంచి క్యాన్ ని నాడా వైపుగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేవి బాక్స్ ప్లేట్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, బాక్స్ ప్లేట్స్ ఒకవైపు ఇలా పెట్టి ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి. ఇలా ప్లేట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ లోనే పెట్టుకోవాలి. అదే నార్మల్ గా ప్లేట్స్ పెట్టుకున్నామంటే ఒక్క సైడ్ వేర్ చేసేటప్పుడు అంత గేరాగా కనిపించదు అనమాట. ఇదైతే కొంచెం పైకి ఎత్తినట్లు ఉండి లుక్ వైజ్ బాగుంటది. సో ఇలానే పెట్టుకోండి. మొత్తం అంతా కూడా పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే దిగువ వైపు లైన్ కి 4 మీటర్స్, పై వైపు లైన్ కి 4 మీటర్స్ లాగా నేను స్టిచ్ చేశాను. మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాన్ చూపించిన విధంగా రివర్స్ లో పెట్టేసి టాప్ స్టిచ్ వేసుకుంటే కదా, దిగువ వైపు ఇలా క్యాన్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ పై లైన్ డ్రా చేసాం కదా, దిగువ లైన్ మనం ఫ్రిల్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అలానే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం లెహెంగాకి సైడ్ జాయింట్ అయితే ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకోవాలి. క్యాన్ ని చూడండి, రెండు వైపులా చక్కగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ యూస్ చేసేసి మొత్తం కూడా వీడియోలో చూపించిన విధంగా క్యాన్ ని చూసారా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. పై వైపున 3 ఇంచెస్ గానీ 4 ఇంచెస్ గానీ విడిచిపెట్టేసి ఇలా స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకున్నామంటే స్కర్ట్ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.